సో హలో గైస్, ఇది వచ్చేసి ఒక బాధకరమైన వీడియో అని చెప్పచ్చు. మన ఛానల్ వచ్చేసి చాలా రోజులు వచ్చి వీడియోలు అయితే వస్తలేవు. ఎందుకు వస్తలేదు అని చెప్పేసి చెప్పలే కదా మీకు. సో ఎందుకు చెప్పనీకి అసలు ఫోన్ ఉంటుంది కదా గైస్, చెప్పనీకి ఫోన్ లేదు. ఎందుకంటే చెప్పనీకి కాదు, ఫస్ట్ ఆడనీకి ఫోన్ లేదు. అందుకే ఫోన్ అయితే ఖరాబ్ అయింది కదా, డిస్ప్లే అయితే పోయింది. సో ఇన్ని రోజులు ఫోన్ లేదు కాబట్టి వీడియోలు అయితే తీయలేకపోయినా. సో ఇప్పుడైతే మంచిగానే ఉంది. కొంచెం ఖచ్చితంగా కంటిన్యూగా వీడియోలు అయితే వస్తాయి. నేను ఇన్ని రోజులు ఫోన్ లేదన్న వల్లనే వీడియో పెట్టినా. సో వీడియోలు అయితే చాలా రోజుల నుంచి వస్తలేవు, ఎందుకంటే ఫోన్ ప్రాబ్లం. సో ఇక్కడ ఫోన్ అయితే మంచిగా అయింది. సో కొంచెం మంచిగా డైలీ వీడియోలు అయితే వస్తుంటాయి, మీరైతే చూసి అయితే ఎంజాయ్ చేయండి. అండ్ నేను ఇది కొన్న గేస్ మన గేమింగ్ కోసమే. నేను మాట్లాడేది మీకు సగం వినబడతలేదు. ఇది కొన్నా, ఇది ఇట్లా ఇది కొన్నా నేను మెయిన్ దీన్ని ఉన్నది మెయిన్ మైక్ కోసమే. ఈ మైక్ కోసం, ఈ మైక్ తీయచ్చు, మైక్ దానికి పెట్టచ్చు, తీయచ్చు ఈ అవసరం ఉన్నప్పుడు. అయితే ఈ మైక్ ఎట్లా పనిచేస్తుందో నాకు అర్థమైంది. అసలు పనిచేస్తుందో నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను టెస్ట్ చేసిన, నేను గేమ్ ఆడి టెస్ట్ చేసిన, నేను ఇది పెట్టుకొని టెస్ట్ చేసి పెట్టకుండా టెస్ట్ చేసిన, రెండు సేమ్ వచ్చినాయి. అసలు ఇది ఎట్లా అనేది నాకైతే అర్థమవుతలేదు. మీరైతే చెప్పండి, ఒకరు మీకు తెలిసింటే కింద అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ మీరు ఇంత సోది చెప్పకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోండి. అండ్ నేను ఇప్పుడు ఆడిన గేమ్ కాదు గైస్, అది నేను బ్యాకప్ కోసం తీసుకున్న వీడియో. అది వచ్చేసి ఎన్నడదో అది. సో అదైతే చూడండి ఇప్పుడు మీరు. ద బ్యాక్ గేమింగ్. సో ఈరోజు ఏం గేమ్ ఆడబోతున్నాం అలా టైటిల్ తన విషయం అర్థమైపోయి ఉంటుంది. మనమైతే ఇయ్యాల సేమ్ కదా మిస్టేక్ గేమ్ అయితే ఆడబోతున్నాం. ఇంకా టార్చర్ పెట్టడానికైతే వచ్చేసినాం. ఎక్కడేదో కొత్తది వచ్చింది గైస్, సైడ్కి వచ్చేసి అది మనకు అవసరం లేదు గైస్. అది వచ్చేసి మీరు ఇది వీడియో మీద సపోర్ట్ ఇస్తే నెక్స్ట్ వీడియోలో అయితే ఆడదాం అది. సో ఇప్పట్లకైనా ఎప్పుడో మనం నార్మల్గా ఆడేది అదే ఆడుతున్నాం ఇప్పుడే మనం అయితే. ఓకే త్రోబుల్. ఓకే ఇందులో టీచర్ గుండుతో ఉంది గైస్, ఆయనతో మనం గుండియాలా అయింది టీచర్కి ఏమో, అదైతే నాకు తెలియదు. మౌస్ ట్రాప్ ఇవన్నీ అయిపోయినాయి గైస్, టీవీ బ్రేక్ ఇవన్నీ అయిపోయినాయి. ఇది గాయస్ మనం ఇప్పుడు ఆడాల్సింది. ఇదేందో క్యాట్, ఫ్రీ ద క్యాట్. ఓకే టీచర్ మేబీ ఆ క్యాట్ని బంధించింది అనుకుంటా గైస్. మనం ఆ క్యాట్ని వచ్చేసి ఫ్రీ చేయాలి, మీన్స్ అదే గ్రైస్ నేను అనుకున్నదే. ఓకే ఇక్కడైతే క్యాట్ వచ్చేసి ఇంత మూర్ఖురాలు. ఇదేంద్రా ఇది, దీనికి ఇన్ని రూమ్లు ఉన్నాయి. ఇదేమో రూమ్ చాలా వింతగా ఉంది ఒక్క రూమ్. అండ్ ఏం చేస్తుంది అసలు. ఓకే గైస్ ఆబ్వియస్లీ మనం అయితే క్యాట్ని ఫ్రీ చేయాలి. అది వచ్చేసి పైన రూమ్లో ఉంది. ఓకే ఏదో ఉంది అయ్యా చూడలే గైస్. ఇది వచ్చేసి గ్రాండ్ లెక్కన ట్రాప్స్ అయితే పెడుతుంది. నాకు తెలిసి అది టీచర్ ఉంటుంది, మన టీచర్ ఏడుందో నాకైతే కనబడతలేదు. ఏదిందిరా ఇది. ఓ ఇది ఏడుంది అసలు. ఓ గైస్ ఇది అండర్ గ్రౌండ్లోకి అయితే వెళ్ళింది. అండ్ ఈ పిల్ల వచ్చేసి ఓరుతుంది గైస్. ఓకే గైస్ ఈ రూమ్లోనే ఆబ్వియస్లీ సింపుల్గా దొరికింది మనకైతే. ఉందండి, దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలి. ఈ కీ అనుకుంటా గైస్, రెడ్ ఉంది. ఓకే అన్లాక్ ద కేజీ ఇదే గైస్. ఓకే ఎలా ఓకే ఓపెన్ చేయి. ఓకే టీచర్ వచ్చేస్తుంది అనుకుంటా. టీచర్ వచ్చేస్తుంది, దీన్ని బయటికి రావే. నో 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 టీచర్ అమ్మ ఉడుకుతుందిరా నాయన, అది అత్తుందిరా నాయన. వాడికి కిందకి వెళ్ళిపోదాం గైస్, బయటకు వెళ్ళిపోదాం. అప్పుడు మనం ఈ క్యాట్ని సేవ్ చేయగలుగుతాం, మనం కూడా సేవ్ అవుతాం. లేదంటే మనల్ని కూడా బోర్డులోకి ఎత్తుంది. ఓకే గైస్ సక్సెస్ఫుల్గా మనం అయితే క్యాట్ని అయితే మిషన్ అయితే సక్సెస్ఫుల్ అయింది. క్యాట్ని అయితే రిలీఫ్ చేసేసినాయి. ఇది మిస్ టీని టార్చర్ పెట్టడానికి అయితే కాదు కానీ దాన్ని అది క్యాట్ టార్చర్ పెడుతుంది. ఆ క్యాట్ని అయితే మనం విడిపించినాం. ఓకే గాయస్ దాని కేక్లో అయితే మనం నాశనం చేయాలి, అలాంటి వైర్ బాక్స్ పెట్టాలి దాని కేక్లో వచ్చేసి. సో నాశనం అయితే ఏనికి వెళ్ళిపోతుందండి. దాని బర్త్డే అంట గైస్ ఇది వల్ల. ఫైండ్ ఫైర్ క్రాకర్ వచ్చేసి కిచెన్ రూమ్లో వరకు కనబడ్డది. అది వచ్చేసి మీ స్టీ కూడా కిచెన్ రూమ్లోనే ఉంది, బయటకు వచ్చింది అనుకుంటా మేబీ. అరే బాయి మారో ముజే ఇది వచ్చేసి నా ఇంట పడుతుంది ఎందులోనా. నేను వచ్చేసి ఓకే అది పీకింది గైస్, పోయింది. పోనివ్వండి మంచిది. అరే ఫైర్ క్రాకర్ ఓకే అరే ఫైర్ క్రాకర్. అరే గ్యాస్ ఫైర్ క్రాకర్ అయితే నాకు ఇక్కడ లేదు. అండి నేను ఏదో బయటకు వచ్చిన గైస్, స్విమ్మింగ్ పూల్ దగ్గర అయితే వచ్చిన. అండ్ ఈ స్విమ్మింగ్ పూల్లో వాటర్ లేవు, ఎందుకు మేము టీ వాటర్ పెట్టుకోక. అండ్ ఇదేందో కొత్త డోర్ గైస్, మిస్టీ వచ్చేసి టీ చూస్తుంది.
స్టార్ అంటే స్టార్ నేనేం చేసుకోవాలరా బాబు. గాయస్ ఇక్కడ వచ్చేసి వాడు నాకు చెప్పిండు ఏంటంటే ఇక్కడ కూడా అదే ఫ్రైర్ క్రాకర్ వేసి లొకేటెడ్ ఇన్ షెడ్ ఆన్ లెఫ్ట్ సైడ్. ఓకే గాయస్ అది షెడ్లు ఉందన్నమాట. ఓకే షెడ్ అంటే హౌస్ లెఫ్ట్ సైడ్ అని ఉందంటే అది ఆబ్వియస్లీ షెడ్ అంటే బయట ఉంటుంది. మనం అయితే బయటకు వెళ్ళిపోదాం. వాడు హింట్ ఇచ్చేసిండే నాకు అలా. ఏమో గైస్ ఎటు ఉన్నదిరా, ఇటు ఏం లేదు దారి. మేబీ ఇటే ఉండొచ్చు గైస్. ఓకే ఇక్కడ ఏదో రూమ్ ఉంది. ఓకే గైస్ ఇదే షెడ్ దొరికిందిరా నాయన. ఓకే ఫైర్ క్రాకర్ వేర్ ఇస్ ద ఫైర్ క్రాకర్ వేరా? ఇదేనా ఫైర్ క్రాకర్? ఓకే గైస్ ఇదే ఫైర్ క్రాకర్. నేను ఇది ఎంత చూసి క్యాండిల్ అనుకున్నా, ఫైర్ క్రాకర్ అనుకోలే. అండ్ మిస్టీ వచ్చేసి వస్తుంది. మనం ఇటుకెళ్ళి వెళ్ళిపోదాం వదలేదు. ఇటుకెళ్ళి వెళ్ళిపోయి అలా కిందికి వెళ్ళిపోదాం. అరే యార్ ఓపెన్గా మిస్టీ వచ్చేసరి బయటికి పోయినట్టే పోయింది కానీ మళ్ళీ వచ్చింది కేసు వచ్చేసి. అవును మనమైతే ఇందులో క్యాండిల్కి బదులు ఫైర్ క్రాకర్ పెట్టిద్దాం అండ్ మనం బయటికి వెళ్ళిపోదాం. ఓకే మేక్ ఇట్ లుక్ కేక్ ద క్యాండిల్. నేనైతే మిషన్ అయిపోయిందని అనుకుంటున్నా. ఏంటి అయిపోలేదా? అయిపోయింది గైస్. ఓ షట్ గైస్ మనం క్యాండిల్ తీసుకొచ్చుకోవడం మర్చిపోయినా. ఛీ చీ 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 చీ. చూడదు ఇంకంత అవుతుంది. ఇప్పుడు మళ్ళా ఫైర్ క్రాకర్ ఈసారి కూడా షెడ్లనే ఉంటుందని గ్యారంటీ లేదు. అమ్మో ఎమ్మి ఎమ్మి అంట. ఎమ్మి ఎమ్మి కాదు, కేక్ మొక్క మీద పేలిపోవాలి. ఓకే అది వచ్చేసి కేక్ నెట్ తీసుకోతాను. ఓకే మనం ఫస్ట్ తెలియదు, షెడ్లు ఉంటే బాగుంటుంది. ఇంకా షెడ్లు ఉంటుందో లేదో తెలియదు కానీ ఒకసారి అయితే మళ్ళీ షెడ్లోనే ఎత్తుకుదాం. ఓ గాయస్ మళ్ళీ ఉంది. వాడు మళ్ళీ ఎందుకు పెట్టిండు నాకు తెలియదు. షెడ్లో చాలా పెట్రోలు అవి ఇవి మస్తు ఉన్నాయి గేస్. షెడ్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. అవి మేబీ మనకు ముందు ముందు అవసరం పడతాయి అనుకుంటా. మనమైతే ఇప్పుడు కేక్ ఓ షట్ 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 చట్టి 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 చట్ వాట్ ఇస్ దిస్ అమ్మా? ఏంటే రా ఇట్రా. ఏయ్ 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 ఓ షట్ 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 తొందర తొందర తొందర. అయ్యో ఉరకత్తా. ఓ ఏడు దాకా వచ్చిన టీచర్. అమ్మ బయటికి రాలేదు అమ్మా. ఇంకా నయ్యం బయటికి రాలేదు. హే టీచర్ 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 హాయ్ హాయ్. నువ్వు బయటికి రాలేవులే ఎద్దరికి వచ్చినా. హాయ్ టీచర్ మిస్టీ రా మమ్మల్ని ఇంకోసారి వరకు రా. అమ్మో ఇదేంద్రా గుడ్లు ఇసురుతుంది గ్యాస్. బయటికి ఎట్లాగో వస్తలేదని గుడ్లు ఇసురుతుంది గ్యాస్. ఆడినొచ్చలే ఇంకా అవసరం లేదులేండి. మనమైతే ఇదైతే ఫైర్ క్రాకర్ కేక్లో పెట్టేద్దాం. అదైతే అటు కొడుతూనే గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ అంట. పెద్ద వంగుకుంటా. దీని హౌస్ చాలా పెద్దగా ఉంది గైస్. దొంగతనం చేసేయాలి. దీనికి తెలుస్తాను కూడా తెలుస్తలేదు. దీని ఇంట్లో అప్పంచలు తిరుగుతూనే ఉన్నా నేను. దానికి ఇంత కూడా తెలుస్తలేదు. ఓకే గైస్ ఈ చెత్త మొక్క నా రూమ్లోకి అయితే పోయింది. అది లైబ్రరీ రూమ్ అనుకుంటా మేబీ. అవును గైస్ లైబ్రరీ రూమ్ చదువుతుంది. ఇవాళ కదా చదివింది కదా అందుకే లైబ్రరీ రూమ్ ఉన్నా. అండ్ ఓకే ఇప్పుడు నేను ఏం చేయాలి అదే నాకు అర్థం కావట్లేదు. ఓ షట్ 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 ఇదేంద్రా ఇది బయటకు వచ్చేసిందిరా. అరే నో నో నో. అరే నువ్వేందమ్మా నా ఎంట పడుకుంటా. ఓకే అరే షట్ గాయ్స్ క్యాండిల్ క్యాండిల్ అక్కడ ఎక్కడుందిరా? నో 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 దా నా వెనకాల రా అమ్మ ప్లీజ్ అమ్మ. హేయ్ ఏందో గాయస్ ఏందో అవుతుంది. నాకైతే టీచరు క్యాండిల్ అయితే కనబడతలేదు. అక్కడ నాకు క్యాండిల్ కనబడలేదు కారా బాబు. ఇది ఓపెన్ అవుతలేదు. అబ్బా టీచర్ 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 ఇట్రా ఇట్రా టీచర్ 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 నువ్వు ఇక్కడికి వచ్చేస్తే నేను కిందకి వెళ్ళి పని చేసుకుంటా. ఆ క్యాండిల్ ఏడుంది?
ఇక్కడ క్యాండిల్ లేదు కదా గైస్, సాధారణంగా ఇక్కడ క్యాండిల్ ఎక్కడ లేదు. ఓకే గైస్, అర్థమైంది. ఓకే, దానికి క్యాండిల్ లెక్క టేప్ చుట్టాలన్నమాట. నాకు నేను అర్థం కాలేదు, క్యాండిల్ లేదు కదా అనుకున్నాను. హ్యాపీ బర్త్డే టు మీ అంటే వెలిగించు, నీ పని అయిపోతుంది, పేలిపోతుంది కేక్. బూమ్ బూమ్. అరే కేక్ అయినా నష్టం కాలేదు, బూమ్ అయింది, అదేం రియాక్షన్ లేదు. మిషన్ మనం అయితే లాస్ట్ టైం ఫైనల్ ఆడుతున్నాం. ఒకవేళ మేము వీడియో మ్యాచ్ సపోర్ట్ ఇస్తే ఇంకేం ఆడదాం మనం. మిస్టేక్ గేమ్ మిస్ని టార్చర్ పెడతాం. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఓకే, లెసన్ షీ విల్ నెవర్ ఫర్గెట్ ప్లేస్ ఏ స్పైడర్ ఇన్ హియర్ ఫేవరెట్ బుక్. ఓకే గాయ్స్, ఇన్ ఫేవరెట్ బుక్లో వచ్చేసి మనం అయితే స్పైడర్ వేయాలన్నమాట. ఓకే గాయ్స్, అదే నేను ఇంతకుముందు చూసిన ఇళ్ళకి వచ్చి లైబ్రరీ రూమ్ అనుకుంటా, అందులో వచ్చేసి ఒక బుక్ జరుగుతుంది. అది ఇప్పుడు ఆ బుక్లో మనం మేబీ స్పైడర్ వేయాలి. ఫైండ్ ద స్పైడర్, బీ కేర్ఫుల్ ఇట్ బైట్స్. ఓ బీ కేర్ఫుల్, లేకపోతే మనది కొరికేస్తుంది అనుకుంటా. ఓకే ఓకే, ఇక్కడ ఏంటి ఈ బుక్ అయితే కాదు గైస్, ఆబ్వియస్లీ ఈ బుక్ అయితే కాదు. ఇంకా స్పైడర్ వచ్చేసి నాకు ఆ రూమ్లో దొరుకుతా అనిపిస్తుంది గైస్. ఇంతకుముందు మనం క్యాట్ని సేవ్ చేసినాం కదా, ఆ రూమ్లో అంత వింత వింత ఉంది. మేబీ ఆ రూమ్లో కొంచెం బూజు బూజు పట్టి ఉంది కదా. నేనేమనుకుంటున్నా అంటే అందులో ఉంటుందేమో అనుకుంటున్నా. ఏమో ఒకసారి కిందనైతే చెక్ చేసి పోదాం, తర్వాత పైన చూసుకుందాం. కిచెన్ రూమ్లో స్పైడర్ ఉండదు కదా ఆబ్వియస్లీ. నేను కిందికి వెళ్ళిపోతా. అరే అసలు నాకు ఎక్కడ దొరుకుతుంది గైస్ ఈ గ్లౌజెస్ దొరికినాక మళ్ళా స్పైడర్ని ఎత్తుకాలి. 2 ఎత్తుకాలా ఇప్పుడు? అవి నాకు ఎక్కడ కానీ దొరకట్లేదు. నేనైతే ఒకసారి షెడ్లోకి వస్తాను, మేబీ షెడ్లో దొరికే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఇక్కడ చాలా సామాన్లు ఉన్నాయి గైస్, కాకపోతే ఇప్పుడు నాకు కావాల్సింది ఉంటుందా? ఇక్కడ అవసరం లేదు మనకి, గ్లౌజులే కావాలి, వేరే ఏం అవసరం లేదు. ఇదేంటిది? ఇక్కడ కూడా ట్రాప్ ఉంది. ఈ ట్రాప్ని కూడా తీసుకొచ్చా మనం, కానీ ఈ ట్రాప్ని తీసుకొని ఏం చేయాలి? ఇక్కడ పెట్టేద్దాం. ఓహో, ఈ ట్రాప్ని తీసుకోవచ్చు కదా మనం. అయితే ఈ పని చేద్దాం. ఇది ఎన్నో ఉంది గైస్. ఓహో, ఇది షెఫ్ ఇన్ ద వరల్డ్ అంటాం. అరే ఇంతకీ నాకు అన్నీ దొరుకుతున్నాయి కానీ నాకు గ్లాసెస్ అంటాను. ఓకే, గ్లౌజ్ దొరుకుతలేదు గైస్. ఎక్కడ అంటే ఎక్కడ దొరకట్లేదు. ఇంకెత్తుకాలి మనం పైన, టీచర్ రాకుండా చదివారు. గైస్, నేను ఈ రూమే గ్లౌస్ దొరికింది గైస్. వావ్, ఫైండ్ ద స్పైడర్ అంట. ఈ రూమ్లో లేదా స్పైడర్? ఇదంతా కొంచెం దుమ్మే ఉంది కదా. ఇదేంటిది? గ్లూ నేనేం చేసుకోవాలి నాకు తెలియదు గైస్, ఉంచుకుందాంలేండి. ఇక్కడ లేదు. డెఫినెట్లీ బెస్ట్ షెఫ్ ఇన్ ద వరల్డ్ అంట. ఓకే గైస్, అక్కడ ఏదో ఫుడ్ చెప్తుంటే వాడు ఏమన్నా మనకి సిగ్నల్ ఇస్తుందా? ఈ రూమ్లో ఏమన్నా ఉందా? ఇది మనం ఫస్ట్ వచ్చిన రూమే. అండ్ స్పైడర్ ఇక్కడనే ఉందా? నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ స్పైడర్ లేకుండే ఏమో గాయస్, నాకైతే తెలియదు. కానీ స్పైడర్ అయితే తీసుకున్నాం. డెఫినెట్లీ స్పైడర్ అయితే తీసుకున్నాం గైస్. ఓకే, మనం ఇప్పుడు ప్లేస్ ఇన్ ద బుక్ షీ వాజ్ కరెంట్లీ రీడింగ్. ఇది ఎక్కువ శాతంగా ఇక్కడ ఒక రూమ్ ఉండదు గైస్, మెట్ల పక్కన అక్కడ ఊకే బుక్ అయితే చదువుతూ ఉంటుంది. మరి ఆ బుక్ అయినా వేరే బుక్ అయినా నాకైతే కదా అర్థమవుతలేదు. వేరే బుక్ అయి ఉండొచ్చు, లేదంటే ఇక్కడ ఒక బుక్ ఉంది గైస్, ఆ బుక్ అయి ఉండొచ్చు మేబీ. టీచర్ ఎటు పోతుందిరా ఆయన? కేసు ఇది వచ్చేసి పైనకి వస్తుంది. హాయ్ టీచర్. ఎందుకు టీచర్ అంతగా కనబడతాం? షర్ట్. అరే అంత స్పీడ్ ఊరికి వచ్చిందా రా నాయన? ఓమ్గా
మెడ పట్టుకొని ఇక్కవుతుంది ఏంద్రా ఆయన. షీ 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 షీ. అంత రిస్క్ తీసుకొని ఉండకూడదు గైస్. మనం అంత స్పీడ్ వరకు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే, కానీ చాలా స్పీడ్గా వచ్చేసింది. ఆయన దాని ముందట పెడితే దానికి తెలియదా ఏంది. చా ఏం కాదు గైస్. ఇప్పుడు నాకు గ్లౌజులు ఉంటే అంత క్లియర్గా అర్థమైంది, అవన్నీ క్లియర్గా అర్థమైంది. సో పర్లేదు. ఇదైతే మనకి హింట్ ఇచ్చుండి ఈ బుక్ గైస్ వచ్చేస్తుంది ఇక్కడ పెడుతుంది అన్నమాట హాల్లో. ఆబ్వియస్లీ ఇప్పుడు గ్లౌజులు మనకి ఏ రూమ్లో అంటే పైన దొరుకుతుంది ఇక రూమ్లో. టీచర్ నన్ను చూడట్లేదా ఏంటి? లోపలికి కొత్తగా చూస్తలేదు అందరూ. అయితే అయ్యయ్యో అయ్యయ్యో అయ్యో స్పీడ్ ఊరికి వస్తామరా బాబు. అయితే మళ్ళీ గుడ్లు ఇసురెత్తుందా ఏంది? అసలు బోసం వస్తుంది గుడ్లు. హా టీచర్ నువ్వు కాస్త లోపలికి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. ఈ రూమే కదా. ఈ రూమ్లో వచ్చేసి బుక్ ఉంది గాయస్. ఈ రూమ్లో వచ్చేసి రన్ బిఫోర్ మిస్టీ కమ్. పెట్టేసిన గ్యాస్ వచ్చేసది. కింద పడిపోయినట్టు అనిపించింది కానీ పెట్టేసినారా నాకైతే ఏమర్థమవుతలేదు గ్యాస్. నేనైతే పోతున్నా అక్కడ కింద. నాకు రన్ బిఫోర్ మిస్టీ కమ్స్ అని అయితే వచ్చింది, వెళ్ళిపోతున్నా. నాకు హాల్లో పెట్టాల్సిన బుక్ అర్థమవుతలేదు. లేదంటే నేనైతే అలా పెట్టినదే అందులో పడిపోయినట్టు అనిపించింది. మరేమో చూడాలి. నాకు తెలిసి ఈ మిషన్ సక్సెస్ఫుల్ అనుకుంటా. రన్ బిఫోర్ మిస్టీ కమ్స్ అని అంటే సక్సెస్ఫుల్ అనుకుంటున్నా. టీవీ రూమ్లో అవ్వాలి అది. షట్ గైస్, షట్ షట్ షట్. టీవీ రూమ్లో పెట్టిన గైస్, కానీ అదేమో చీ 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 ఫెయిల్ అయిందిరా. ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయింది నేను. ఇన్నిసార్లు నిజంగా ఎవరు ఫెయిల్ కావచ్చు గైస్. నేను 3 సార్లు ఫెయిల్ అయిన కావచ్చు, రెండో సార్లు ఫెయిల్ అయినా కావచ్చు. ఒక్క మిషన్ని సక్సెస్ఫుల్గా చేయలేకపోతున్నాను నేను. మరి ఎందుకురా ఫస్ట్ టీవీ రూమ్ అని చెప్పిండు వీడు? నన్ను కన్ఫ్యూజ్ చేసిండు గైస్. ఎందుకంటే ఎప్పుడు క్లూ ఇస్తాడు కదా వాడు. ఇది నేను అదే అనుకున్నా. ఓ షట్ 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 షట్. ఓకే గైస్, ఈ రూమ్లోనే కదా. టీచర్ వచ్చేసి ఎక్కడ ఉంది నాకు తెలియదు గైస్. నేనైతే ఈ రూమ్లో స్పైడర్ పెట్టిన కవర్ చేసేసిన. అయిపోయింది. ఏ గైస్ మిషన్ సక్సెస్ఫుల్ అయినా వెళ్ళిపోతాను బయటికి ఈసారి కూడా. ఓ షర్ట్ 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 వాటర్ తీస్తామా. నేను ఇంట్లోకి వెళ్ళిపోతాను. మర్చిపోతున్నా డోర్ లాకేషన్ ఉందనే విషయం. ఓకే గైస్, సక్సెస్ఫుల్గా మనం అయితే కంప్లీట్ చేసాం. అండ్ మిస్టీ వచ్చేసి ఆ బుక్ తెరిచితోనే వావ్ భలే పడుతుంది గైస్. సక్సెస్ఫుల్గా మనం అట్లా తంటార వాడు అయితే లాస్ట్ మిషన్ అయితే కంప్లీటెడ్ అయితే చేసాం. మీరు ఈ రూమ్లో సపోర్ట్ ఇస్తే కనుక మనం మిస్టీ గేమ్ ఇంకా ఆడుతూనే ఉంటాం, మిస్టీ ఇంకా వచ్చి పెడుతూనే ఉంటాం.